ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. తిరుపతిలో కాంగ్రెస్ గెలుపు రాష్ట్ర ప్రగతికి మలుపు. తిరుపతి మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట పెట్టని కోట. ఈ తిరుపతి లోక్సభ 1952 నుంచి 2019 వరకు ఇంతవరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే 12 సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఒక్కసారి 1984లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఒక్కసారి 1999లో టీడీపీ సపోర్ట్తో బీజేపీ గెలిచింది. 2 సార్లు 2014, 2019లో వైకాపా గెలిచింది. అంటే మొత్తం 16 సార్లలో 12 సార్లు కాంగ్రెస్, ఒక్కసారి టీడీపీ, ఒకసారి బీజేపీ, 2 సార్లు వైకాపా గెలిచిందంటే తిరుపతి లోక్సభ కాంగ్రెస్ కు ఏ విధంగా పెట్టని కోట, కంచుకోట అనేది దాన్ని బట్టి అర్థమవుతాం. ఇక రెండవ అంశం అభ్యర్థి పరంగా మనం ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంతవరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు పోటీ చేశాడు. 16 సార్లలో 9 సార్లు పోటీ చేశాడు, 6 సార్లు గెలిచాడు, 3 సార్లు ఓడిపోయారు. ఒకసారి కేంద్ర మంత్రి అయ్యారు. ప్రస్తుతం సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. అంటే మిగతా పార్టీల అభ్యర్థులతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ నియోజకవర్గానికి చిరపరిచితుడు, ఈ నియోజకవర్గ సమస్యల గురించి సమగ్ర అవగాహన కలిగినటువంటి అభ్యర్థి మిగతా అభ్యర్థులతో పోలిస్తే. తర్వాత అంశం రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకు 3 వరాలు ఇచ్చింది. 1 సంజీవని లాంటి ప్రత్యేక హోదా, 2 రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహాలో స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, 3వది విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రం రాష్ట్రానికి అందించడం. ఈ 3 వరాలు ఆనాడు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం. ఈ 3 వరాలు గన అమలై ఉంటే ఈ పాటకి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కానీ దురదృష్టవశాత్తు అమలు కాలేదు. మొదటి వరం సంబంధించి ప్రత్యేక హోదా ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది బీజేపీ. అంటే దాని కింద 100కి 0 మార్కులు. 100 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 1 రూపాయి కూడా ఇవ్వలేదు. రెండవది బుందేల్ఖండ్ తరహాలో రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్. దీని కింద 24,350 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే కేవలము 1,400 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంటే 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 4 రూపాయలు ఇచ్చింది. 96 రూపాయలు కొట్టింది. మూడవ వరం కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు
ఈ మూడవ వరం కింద రెవెన్యూ లోటు భర్తీ, దుగ్గరాజపట్నం, కడప స్టీల్ ప్లాంట్, 11 కేంద్రీయ సంస్థలు, పోలవరం, రాజధాని ఇవన్నీ ఈ మూడవ వరం కింద వస్తాయి. 5 లక్షల కోట్ల రూపాయలు రావాలి. కానీ ఇంతవరకు వచ్చింది ఎంత? 18,000 కోట్ల రూపాయలు. అంటే 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 2 రూపాయలు ఇచ్చింది. కాబట్టి 7 సంవత్సరాల్లో 3 వరాల్లో మొదటి వరానికి సంబంధించి 100 రూపాయలకు గాను 0 రూపాయలు, రెండవ వరం 100 రూపాయలకు గాను 4 రూపాయలు, మూడవ వరం 100 రూపాయలకు గాను 2 రూపాయలు ఇచ్చారు. అంటే ఐపీ పెట్టే వాళ్ళు కూడా ఇంత దరిద్రమైన ఐపీ పెట్టరు. కానీ మహోన్నతమైన మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇంత భయంకరమైనటువంటి ఐపీ పెట్టి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. కాబట్టి దీని అందరికీ కారణం బీజేపీ మోసగారితనం, చంద్రబాబు చేతగానితనం, జగన్మోహన్ రెడ్డి అసమర్థత. ఈ 3 పర్యవసానంగా ఈరోజు రాష్ట్రంలో ఇవి అమలు కాని కారణంగా ఈ దుస్థితిలో ఉంది. కాబట్టి ఇంకా ఆల్రెడీ కేంద్రంలో బీజేపీ పాలన చూసాం, రాష్ట్రంలో చంద్రబాబు పాలన చూసాం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన 22 నెలలుగా చూస్తున్నాం. కాబట్టి ఈ 3 వరాలు ఇంప్లిమెంట్ కావాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం. దానికి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నాంది ప్రస్తావన కావాలి. రాష్ట్రానికి బీజేపీ ఒక శనిగ్రహంలా, చంద్రబాబు ఒక రాహువులా, జగన్మోహన్ రెడ్డి ఒక కేతువులా తయారైనారు. రాహుకేతువులు ఇద్దరు. బీజేపీ శనిగ్రహం. ఇది ఒక అవకాశవాద పార్టీ, ఇది ఒక అనైతిక పార్టీ, ఇది ఒక మోసగారి పార్టీ. ప్రజలకు మోసం చేయడమే కాకుండా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూడా మోసం చేసినటువంటి పార్టీ బీజేపీ, మోసం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ. తిరుపతి బహిరంగ సభలో ఎన్నికల సందర్భంగా బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఎన్నికలు అయిపోయాక అధికారంలోకి వచ్చాక ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పి రాష్ట్రానికి మోసం చేసింది, వెంకటేశ్వర స్వామికి మోసం చేసింది బీజేపీ. పోనీ అంతటితో ఊరుకున్నదా? దానికి కారణం ఏం చెప్పింది? 14వ ఫైనాన్స్ కమిషన్ నివేదిక ఆధారంగా ఏ రాష్ట్రానికి ఇవ్వద్దని చెప్పింది ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదాను, అందుకోసం ఈ రాష్ట్రానికి ఇవ్వలేదనే సాకు చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తా ఉంది ఇది సాకు మాత్రమే. 14th ఫైనాన్స్ కమిషన్ ఆ విధంగా చెప్పలేదని ఆ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి చెప్పారు, సభ్యులు అబ్జెక్షన్ చెప్పారు, గోవిందరావు చెప్పారు. కాబట్టి బీజేపీ చెప్తా ఉండేది సాకులు. కుక్కలు చెప్పులు వెదకును, నక్కలు బొక్కలు వెదకును, బీజేపీ నాయకులు సాకులు వెదకును సుమతిన్నట్లు వీళ్ళు చెప్పేటి సాకులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా వచ్చింది. అది నిజమని నిన్న పుదుచ్చేరి ఎన్నికల సందర్భంగా బీజేపీ నిరూపించింది. ఆంధ్రప్రదేశ్కేమో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమట, కానీ పుదుచ్చేరికి ఇది తెరిచిన అధ్యాయమట. కాబట్టి అందుకోసం ఇది ఒక అవకాశవాద పార్టీ, ఒక మోసగారి పార్టీ, ఒక అనైతిక పార్టీ బీజేపీ. ఇది చాలక పెట్రోలు డీజిల్ ధరలు మోడీ గారి పాలనలో సెంచరీ కొట్టాయి. వంట గ్యాస్ ధర 10వ సెంచరీ ఎప్పుడెప్పుడు కొడదామని ఆరాటపడతా ఉంది. ఉదయం లేస్తానే యువకులు స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ స్టార్ట్ చేయాలంటే భయపడిపోతున్నారు. ఎప్పుడు పెట్రోల్ అయిపోతుందో మళ్ళా జోబులో చూసుకోవాలని. రైతులు ట్రాక్టర్లు స్టార్ట్ చేయాలంటే భయపడుతున్నారు, ఎప్పుడు డీజిల్ అయిపోతుందో ట్రాక్టర్ ఆగిపోతుందో అని. మహిళలు వంట రూమ్లోకి పోవాలంటే భయపడుతున్నారు, గ్యాస్ స్టవ్ ఆన్ చేయాలంటే భయపడుతున్నారు, ఎప్పుడు గ్యాస్ అయిపోతుందో అని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా మోడీ గారి పరిపాలన రాష్ట్రానికి ఒక శనిగ్రహంగా దాపురించింది. మోడీ గారి పాలనలో దేశానికి రాష్ట్రానికి అచ్చే దిన్ బదులు చచ్చే దిన్లు వచ్చాయి. సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ వచ్చింది. ఇది బీజేపీ పరిస్థితి. ఇక నకిలీ కాంగ్రెస్, నేను వైకాపా అంటే అర్థం కాదు, వాళ్ళే చెప్పరు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆ పేరు, కానీ జగన్ పార్టీ వాళ్ళు ఎవరు చెప్పరు ఆ పేరు. దాని నకిలీ కాంగ్రెస్ అంటే ఈజీగా అర్థమైపోతుంది. కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్, జగన్ పార్టీ నకిలీ కాంగ్రెస్.
ఈ నకిలీ కాంగ్రెస్ ఈ 22 నెలల పాలనలో ఒకటి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది, అవినీతి విలయ తాండవం చేస్తూ ఉంది, అరాచకం వికటాట్టహాసం చేస్తూ ఉంది. అప్పులకు సంబంధించి 58 సంవత్సరాలలో అంటే 1956 నుంచి 2014 వరకు నీలం సంజీవ్ రెడ్డి గారి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 15 మంది ముఖ్యమంత్రుల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలలో 1,60,000 కోట్ల అప్పు చేస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి 22 నెలల్లో 1,70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు. త్వరలో ఐపీ పెట్టే పరిస్థితికి తీసుకుపోతున్నాడు. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తూ ఉంది. ప్రతి దాంట్లో 10 నుండి 20% కమిషన్. ఏ బిల్లు పాస్ కావాలన్నా కమిషన్. ఇది ఒక అరాచక పార్టీ, ఇది ఒక రౌడీల పార్టీ. పూటకో రౌడీ, పేటకో రౌడీ తయారైనాడు. ఇది ఒక నకిలీ పార్టీ. ఆ రోజేమో పెద్ద మొనగాని తిన్నా నాకు 20 పైచిలకు ఎంపీలు ఇవ్వండి, కేంద్రము మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పేసి ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికితే, ఏమో నిజంగా తెస్తాడేమో చెప్పేసి ప్రజలు 22 మందిని గెలిపిస్తే, ఆఖరికి నేను అడుగుతూనే ఉంటాను, అంతకుమించి ఏమీ చేయలేని చెప్పేసి కొప్పెత్తినటువంటి పార్టీ ఇది. ఇప్పుడు మొన్నటి వరకు 22 మంది ఉన్నారు. మళ్ళీ దుర్గాప్రసాదరావు గారు చనిపోయినారు, 21 మంది అయ్యారు. రేపు ఒకవేళ మళ్ళా గురుమూర్తిని గెలిపిస్తే జరిగేది ఏంటి? మొన్న దుర్గాప్రసాదరావు, ఇప్పుడు గురుమూర్తి. జరగబోయేది ఏమిటి? 21కి 22కు తేడా ఏమిటి? మీరు ఆల్రెడీ సాధించలేరని చెప్పేసి 22 ఉన్నా 21 ఉన్నా మీరు సాధించేది ఏమీ లేదని చెప్పేసి ఆల్రెడీ తేలిపోయింది. కాబట్టి ఈ నకిలీ కాంగ్రెస్ ఒకవైపు పోటీ చేస్తూ ఉంది. దానికి తోడు తన సొంత చెల్లెలికే న్యాయం చేయలేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల ఆంధ్ర ప్రజానికానికి ఏం న్యాయం చేస్తాడు? ఓ దిక్కేమో సొంత చెల్లెలు శర్మిలను తెలంగాణకు తరిమేశాడు, ఇంకొక చెల్లెలు చిన్నాయన కూతురునేమో మా నాయన చనిపోయినాడు అని చెప్తే ఈయనకేమో చిన్నాన్న, రాజశేఖరుడికేమో తమ్ముడు, చనిపోయిందేమో పులిందల్లో, చనిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఛార్జ్ షీట్ పెట్టలేదు. కాబట్టి మీ సొంత చిన్నాయనకు, మీ సొంత చిన్నాయన కూతురికి, మీ సొంత చెల్లెలకి, మీ చిన్నమ్మకు న్యాయం చేయలేని నువ్వు రాష్ట్ర ప్రజానికానికి ఏం న్యాయం చేస్తామని అడుగుతున్నాను. సురేష్ బాబు గారు, బ్రహ్మయ్య గారు, గూడూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రహ్మయ్య గారు, కావలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సిద్ధా వెంకట్రావు గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ ఎన్నికల ప్రచారం నిమిత్తంలో ఈరోజు గూడూరు, సూలూరుపేట, కాళహస్తి నియోజకవర్గాలు పర్యటించే సందర్భంలో తులసిరెడ్డి గారు మేమందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులని అందరం కూడా సమాయత్తం చేసి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేయాలని చెప్పి ఆల్రెడీ పనిచేస్తున్నారు. ఇంకా వీళ్ళని ప్రజల్లోకి చొచ్చుకొని పోయి ఈ 5-6 రోజుల్లో ప్రచారాన్ని ముమ్మరం చేయాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళందరితో మాట్లాడాలని వచ్చాం ఇక్కడికి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నిక ఈ రాష్ట్రంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన కనీస బాధ్యత కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశానికి, రాష్ట్రానికి ఏం చేసింది, తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ గుండెల్లో గుర్తొచ్చే పరిస్థితులు, తలుచుకునే పరిస్థితులు, కాంగ్రెస్ అవసరం ఈ దేశానికి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకునే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరిగేటటువంటి నిరంకుశ విధానాలు, రైతులు సుఖంగా లేరు, రైతుల మీద వ్యతిరేక బిల్లులు పెట్టి 3 నెలల నుంచి
ఢిల్లీ నడి రోడ్లో దీక్షలు చేస్తున్న కనికరం కలగనటువంటి రాక్షస ప్రభుత్వం ఏదన్నా ఉంది ఈ భారతదేశంలో అంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళకి ప్రజా సంక్షేమం కన్నా దేశ అభివృద్ధి కన్నా రాష్ట్రాలని కూలదోసేటటువంటి ఉన్న శ్రద్ధ, అది కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలని వరుసగా మీకు అందరికి కూడా తెలుసు ఎన్ని రాష్ట్రాలను కూలదోస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా ప్రైవేటీకరణ పేరుతో పెత్తందారులైనటువంటి మోడీలు అంబానీలు గల పెద్ద సంస్థలకి ఈ దేశాన్ని అమ్మే పరిస్థితి వచ్చేసింది. పోర్టులను ఒక పక్క అమ్ముతున్నారు, విమానాశ్రయాలను అమ్మకపోతే వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైలు చేయిస్తుంటారు. ఆఖరాకి మన రాష్ట్రంలో విశాఖ ఉక్కుని మన కృష్ణాపట్నం పోర్టు కూడా ఎవరికి ఏ విధంగా ఏ పరిస్థితుల్లో భయపెట్టి ఆదాని గ్రూప్కి ఇచ్చారో మీరందరూ కూడా తెలుసు. వీటినన్నింటినీ ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విశాఖ స్టీల్ ఆంధ్రలో ఒక హక్కుగా ఉద్యమిస్తుంటే సీమ పుట్టుకన్నట్టు కూడా లేదు. ఇక్కడ ఇంతమంది ప్రజలు ఆందోళన చెందుతుంటే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రైవేటీకరణ చేసేది తథ్యం అని చెప్పి నిరంకుశంగా ఏకపక్షంగా ప్రతిపక్షాల గొంతు నొక్కి, కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఒక గొంతు నొక్కి, ఇతర పార్టీల గొంతు నొక్కి నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో ఈ దేశం వ్యవహరించే భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న విధానాన్ని మనం చెప్పాలి. దానికి వంద పలికే ఇక్కడ జరిగే విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అక్కడ పార్లమెంట్లో వీళ్ళు మద్దతు పలుకుతారు, ఇక్కడ వచ్చి వ్యతిరేకిస్తారు. ఈ విడ్డూరాన్ని ఎక్కడన్నా చూసారా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలు తెలుసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ విధానం ఒకటే, ఈ దేశ సంక్షేమం, ఈ దేశ ప్రగతి, ఈ దేశ సమైక్యత, బడుగు వర్గాల ప్రజల సంక్షేమం తప్ప మరొకటి లేదు. రాహుల్ గాంధీ చెప్పినా, ఇందిరాగాంధీ చెప్పినా, నెహ్రూ చెప్పినా ఈ దేశం కోసం సర్వం చేసి ప్రాణాలు సైతం అడ్డుపెట్టి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది గాంధీ కుటుంబీకులు తప్ప నరేంద్ర మోడీ కుటుంబీకులు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే ఈ హిందూ మతతత్వ పార్టీలు కాదని చెప్పి నేను మనం చేస్తున్నాను. మనం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది ఈ దేశం. ప్రజలు మేల్కోవాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడే సంక్షేమం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఈ గూడూరు పట్టణం కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరిగింది, మీ అందరికీ కూడా తెలుసు. ఈ నెల్లూరు జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, శ్రీ సిటీ తెచ్చినా కాంగ్రెస్ హయాంలో మనం తెచ్చాం, నానకూరు సర్జీ తెచ్చినా కాంగ్రెస్ హయాంలో తెచ్చాం. ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చినాయి, నిరుద్యోగ సమస్యను తీర్చాం, కృష్ణాపట్నం పోర్టు తెచ్చాం, దాని చుట్టుపక్కల ఉండేటువంటి పరిశ్రమలన్నీ కాంగ్రెస్ హయాంలో తెచ్చాము. యుద్ధ ప్రతిపాదికన పోర్టు తెచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. నెల్లూరులో మెడికల్ కాలేజీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు కార్పొరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ, డివిజన్లు తెచ్చింది. ఆర్టీఓ ఆఫీసు నాయుడుపేట వచ్చినా, ఆత్మకూరు వచ్చినా నీకు 3 డివిజన్లు తెచ్చి నెల్లూరు జిల్లాలో ప్రజలకు అందుబాటులో రెవెన్యూ డివిజన్లు తెచ్చి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ.